విశాఖపట్నం అంటే ఇంతకాలం అందమైన బీచ్లు, క్లీన్ సిటీగా పేరు. కానీ ఇప్పుడు ఆ బీచ్ నగరం భారతదేశంలోని అతిపెద్ద టెక్ ఇండస్ట్రియల్ పెట్టుబడి కేంద్రంగా మారుతోంది. తాజాగా టీసీఎస్, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖలో తమ కార్యాలయాలు, పరిశ్రమలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. విశాఖ అభివృద్ధికి గాజు తలుపులు తెరవబోతున్నాయి. వేసనున్న నాయకుడు రాష్ట్రంలో ఉంటే ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి చంద్రబాబు చూపిస్తున్నారు. గత పాలనలో అనాలోచిత నిర్ణయాలతో పడకేసిన ఐటీ ఇప్పుడు వడివడిగా పరుగులు పెడుతోంది. జగన్ రెడ్డి కొత్త పరిశ్రమలు తేలేకపోయినా ఉన్న పరిశ్రమలకు ఇస్తామన్న రాయితీలు ఇవ్వలేకపోయారు. దీంతో ఉన్న పరిశ్రమలు కాస్త ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయి. ఇక రాష్ట్ర రాజధాని విషయంలో కూడా మూడు ముక్కలాట ఆడిన జగన్ రెడ్డి రిషికొండ ప్యాలెస్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అధికారం అంటే బాధ్యతగా భావించే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రేపటి తరాల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అభివృద్ధిలో ఉండాలని తప్పిస్తారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని కొత్త పుంతలు తొక్కించి కొండలు గుట్టలుగా ఉన్న ప్రాంతాన్ని సైబరాబాద్ గా మార్చిన చంద్రబాబు ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీతో కూడుకున్న విజన్ 2047 దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ పరిశ్రమలకు భరోసానివ్వడంతో అగ్రగామి కంపెనీలు విశాఖ వైపు చూస్తున్నాయి. దేశీయంగా సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగామిగా ఉన్న టీసీఎస్ విశాఖలో తన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. విశాఖలోని ఇన్ఫోనగర్, మధురవాడ ప్రాంతాల్లో ఇప్పటికే టీసీఎస్ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. తొలుత సుమారు 2000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించేలా టీసీఎస్ ప్రణాళిక వేసుకుంది. ప్రభుత్వ ప్రోత్సాహం, తక్కువ ఆస్తి ధరలు, విద్యాసంస్థల సమీపం వంటి అంశాల కారణంగా టీసీఎస్ విశాఖను కేంద్రంగా ఎంచుకుంది. ఇది యువతకు ఐటీ రంగంలో భారీ అవకాశాలను కల్పించనుంది. గూగుల్ తో ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోని డేటా సెంటర్ సెటప్ తో గూగుల్ ఇస్ షోన్ ఇంట్రెస్ట్ అండ్ దే ఆల్రెడీ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ గూగుల్. ఇది ఉత్తుత్తమాట గూగుల్ వచ్చి సైన్ చేస్తే దే విల్ డెఫినెట్లీ డూ ఇట్. అలాగే టీసీఎస్ కూడా దే హావ్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ టు క్రియేట్ 12,000 జాబ్స్, 1370 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టేలాగా విశాఖపట్నంలో ప్లస్ 21 ఏకర్స్ అలకిచ్చారు. అలాగే అదాని డేటా సెంటర్ కూడా మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉంటే అన్ని కూడా క్లియర్ చేస్తారండి. సో అదాని డేటా సెంటర్ ఆల్సో ఇస్ గోయింగ్ టు స్టార్ట్ అండి. సో మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు చూస్తే ఇంతమంది గతంలో అదాని డేటా సెంటర్ ఇస్ ఆల్మోస్ట్ 20-30,000 crores ఇన్వెస్ట్మెంట్ అండి. అలాగే టీసీఎస్ ఇస్ 1,370 crores, గూగుల్తో పెద్ద ఎంఓయూ. దీస్ ఆర్ ఆల్ బిగ్ టికెట్ ఇన్వెస్ట్మెంట్. ఇది కాకుండా మే 15 లోకేష్ గారు 91 ఇండస్ట్రీస్ ఇన్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ 80,000 కోట్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ ప్రపోజల్ సబ్మిట్ చేసి దే రెడీ టు స్టాప్ అండ్ ఈ సెటప్ రివ్యూ మీటింగ్ అని ఎలాగా ఈ 91 కంపెనీలని ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ బోత్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ అండ్ ఐటీ ఇండస్ట్రీ ఎలా గ్రౌండ్ చేయాలని వచ్చిన ఇంకా సంవత్సరం తిరగలేదు. ఈ లోపు టీసీఎస్ రావటం, అలాగే గూగుల్ రావటం, ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. అలాగే అదాని కూడా డేటా సెంటర్ పెట్టడం కానీ ఇవన్నీ చూస్తుంటే విశాఖపట్నం హైదరాబాద్కి ధీటుగా పెరిగే స్థాయికి ఎదిగే విధంగా కనిపిస్తుంది. ఇక ఇదే తరుణంలో ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ కూడా విశాఖలో అడుగు పెట్టబోతోంది. విశాఖలోని డిజిటల్ హబ్ రిషికొండ హిల్స్ ప్రాంతం వద్ద గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి సంబంధించి చర్చలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ఐటీ శాఖ గూగుల్ ప్రతినిధులు సమావేశాలు నిర్వహించింది. గూగుల్ అడుగుపెట్టడం విశాఖ పేరు ప్రపంచానికి వినిపించేలా చేస్తోంది. అంతేకాదు డేటా సెంటర్ వల్ల భారీ స్థాయిలో ఐటీ ఉద్యోగాలు, డిజిటల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా మా అధినాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో దృష్టి సారించి విశాఖ నగరానికి కొత్తగా ఐటీ కంపెనీలు తీసుకురావడానికి అశేషమైన కృషి చేయటం, దాంట్లో భాగంగానే ఇవాళ టీసీఎస్ లాంటి సంస్థలు, అలాగే వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి గూగుల్ లాంటి సంస్థలు కూడా విశాఖ నగరానికి రావడానికి ఒప్పందాలు చేసుకోవటం, ఇక్కడ ఆ యొక్క సంస్థలు ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళ కార్యకలాపాలు నిర్వహించి వందల వేల మంది ఉత్తరాంధ్ర వాసులకి ఇవాళ ఐటీ పరిశ్రమలో ఊతమిచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రక్రియ జరుగుతుంది. ఇది ఒక శుభ పరిణామం. ఇవ్వాలి అని చెప్పి ఒక సదుద్దేశంతో ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేందుకు లక్షలాది ఐటీ కంపెనీలు ఈ యొక్క దేశవ్యాప్తంగా రావాలని నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో
కనీసం ఒక 100 కంపెనీలైనా సరే వస్తే కానీ ఈ యొక్క యువతకి మరి సార్థకత ఉండదు, యువతకి వలసలు పోకుండా ఆపలేమన్నటువంటి ఈ యొక్క లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు, గొప్ప ఆలోచనలు మేమైతే అభినందిస్తున్నాం. తప్పకుండా టీసీఎస్ అతి తక్కువ సమయంలోనే వారు ఉద్యోగాలు ఇవ్వడం ప్రారంభిస్తారని చెప్పి మేమైతే నమ్ముతున్నాం. అదేవిధంగా అదానీ డేటా సెంటర్ ఏదైతే గతంలో ఆగిపోయి ఉన్నదాన్ని కూడా పునర్ప్రారంభిస్తారని చెప్పి మేమైతే స్వాగతిస్తున్నాం. దీంతో పాటు ఏవేవైతే మిగతా ఇన్ఫోసిస్ కానీ, అదే క్యాప్జెమినీ కానీ, ఇటువంటి కంపెనీలన్నీ కూడా యాన్సిలరీ యూనిట్స్ అన్నీ కూడా విశాఖలో స్థాపించి విశాఖ ఒక ఐటీ హబ్గా రూపకల్పన చేయాలనేటువంటి ఈ యొక్క లోకేష్ గారి ఆలోచన, ఏఐ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని కూడా స్థాపించాలనేటువంటి ఆయన యొక్క ఆలోచన విధానాన్ని మేమైతే అభినందిస్తున్నాం. ప్రపంచ ప్రఖ్యాత స్టీల్ తయారీ సంస్థ ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ విశాఖ సమీపంలోని కాకినాడ, కొత్తవలస మధ్య ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తోంది. 15,000 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ నిర్మాణం జరుగుతూ ఉండగా దాని ద్వారా దాదాపు 10,000 మంది స్థానికులకు ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఇది రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధిలో మైలురాయి కానుండగా విశాఖ పోర్టు ద్వారా దిగుమతి, రవాణా, ఎగుమతులకు మరింత వేగం చేకూరనుంది. విశాఖపట్నం పోర్టు, విమానాశ్రయం, రైల్వే కనెక్టివిటీ వంటి అన్ని వసతులు విశాఖకు ఉన్నందున ఇది పరిశ్రమలకు చక్కటి కేంద్రంగా నిలుస్తోంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి మేటి నగరాలతో నేరుగా విమానాలు ఉండటంతో వాణిజ్య వృద్ధికి ఇది కీలకంగా మారుతోంది. ఐటీ, స్టీల్, డేటా సెంటర్ రంగాల్లో వస్తున్న కంపెనీల వల్ల స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా అందుతాయి. విశాఖలోని గీతం, గాయత్రి, ఆంధ్ర విశ్వవిద్యాలయం వంటి విద్యా సంస్థల విద్యార్థులకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ గా చెప్పవచ్చు. ఇన్ని సంస్థలు, పరిశ్రమలు రాబోతున్న తరుణంలో విశాఖ నగరం త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద పరిశ్రమల రాజధానిగా ఎదగనుంది. ఇప్పటికే అందమైన నగరంగా పేరు పొందిన విశాఖకు టెక్ ఇండస్ట్రీ వేదికగా మారే అవకాశాలు ఉన్నాయి. విశాఖపట్నం ఇప్పుడు అందమైన ప్రకృతి దృశ్యాలకే కాకుండా అభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలకి ప్రతీకగా మారుతోంది. టీసీఎస్, ఆర్సిలర్ మిట్టల్, గూగుల్ వంటి బ్రాండ్లు ఇక్కడికి రావటం వల్ల యువత భవిష్యత్తు మెరుపులు మెరిపించేలా కనిపిస్తోంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు, మొత్తం దక్షిణ భారతదేశానికే ఒక శుభ సూచకంగా విశ్లేషకులు భావిస్తున్నారు.